జన సైనికులకి, వీర మహిళలకి, పార్టీ నాయకులకి స్వాగతం, సుస్వాగతం. నా పేరు వారణాసి సూర్య, 100 రూపీస్ ఎమ్మెల్యే @ఆన్లైన్ ఎమ్మెల్యే. జనసేన ఒక సరికొత్త ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసిన విషయం మీ అందరికీ తెలుసు. ఆ ప్రోగ్రామే ఆన్లైన్లో మీ సమస్యల్ని పరిష్కారం చేయడం. ఈ 100 రూపీస్ ఎమ్మెల్యే నుంచి జనసేనకు ప్రతినిధిగా ఉంటూ మీ సమస్యల్ని వింటూ ఇక్కడే ఆన్లైన్లోనే మీ సమస్యలను పరిష్కారం చేయడం జరుగుతుంది. ఏ సమస్య అయినా కావచ్చు, జనసేనతో మీరు పంచుకోవచ్చు. మీరు జనసేనకి మీ సమస్యల్ని పంపాల్సిన జనసేన వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి మీరు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో మీ సమస్యల్ని పంపొచ్చు. సో పూర్తి స్థాయిలో మీ సమస్య ఏంటి అనేది వాయిస్ మెసేజ్లో నాకు పంపండి. పంపిన తర్వాత ఆ సమస్యలో నిజంగా మీ వైపు న్యాయం ఉంది అనుకుంటే ఆ సమస్యని క్రియేట్ చేస్తున్న వాళ్ళ నంబర్లు కూడా పంపిస్తే డైరెక్ట్గా జనసేనే వాళ్ళకు ఫోన్ చేసి మాట్లాడుతుంది. సో అన్యాయంగా ఎందుకు ఈ పనులు చేస్తున్నారని చెప్పేసి గొంతెత్తి అడుగుతుంది. సో మీకు వచ్చిన ఆ సమస్య మీ వైపు నుంచి అది క్లియర్ కాకపోవచ్చు, కానీ ఒక పార్టీ నుంచి ఫోన్ వెళ్తే ఖచ్చితంగా చాలా సమస్యలు క్లియర్ అవుతూ ఉంటాయి. అందువల్ల పేదవాళ్లకు చాలా సమస్యలు క్లియర్ చేయాలనే ఉద్దేశంతో డైరెక్ట్గా పేదవాళ్ళ దగ్గరికే జనసేన వస్తూ ఉంది. ఈ అవకాశాన్ని యూటిలైజ్ చేసుకోండి. సో దీనికి ఎక్కడ కూడా మీరు ఎవరికైనా పేమెంట్ చేయడం కానీ, లావాదేవీలు జరపడం కానీ ఇలాంటివి ఏవి చేయొద్దు. పూర్తిగా ఫ్రీ సర్వీస్లో ఈ సర్వీసులన్నీ మీకు అందుబాటులోకి ఉంటున్నాయి. సో రీసెంట్ టైమ్స్లో ఒక సమస్య మన దగ్గరికి వచ్చింది. ఒక మహిళ, భర్త చనిపోయిన ఒక మహిళ, తను ఒక వైకల్యం ఉన్న ఒక కూతుర్ని తన ఇంట్లో ఉంచుకొనేసి మరీ అధ్వాన పరిస్థితుల్లో నాకు మన జనసేనకి మెసేజ్ పెట్టింది. ఆ మెసేజ్ సారాంశం ఏంటంటే, ఆడపిల్ల కోసం భరణంగా ఆ తల్లిదండ్రులు, ఆ మహిళ తల్లిదండ్రులు పెళ్లి టైంలో తనకి ఒక 83 సెంట్ల స్థలాన్ని ఇచ్చారనమాట, సాగు భూమి. దాంట్లో కొబ్బరి చెట్లు, రకరకాల వ్యవసాయ భూమి అనమాట. అలాంటి భూమిని తనకి ఇస్తే ఆల్ ఆఫ్ సడన్ తన భర్త చనిపోతే వాళ్ళ బావగారు, అంటే తన భర్త అన్నగారు, అంటే బావ అవుతారు ఆమెకి, బావగారు అన్యాయంగా ఆ భూమిని హ్యాండ్ ఓవర్ చేసుకునేసి ఒక రకంగా కబ్జా చేసుకునేసి దాంట్లో వచ్చే ఆదాయాన్ని అంతా తింటూ ఆ మహిళకి అన్యాయం చేస్తున్నాడు అనేది అక్కడ సారాంశం, ఆ సమస్య సారాంశం. నిజంగా ఆ మహిళ ఎవరికీ చెప్పుకోలేక, ఏమీ చేయలేక, ఎందుకంటే మగవాళ్ళు ఎప్పుడు సమాజంలో తిరుగుతుంటారు. మహిళలు ఏం చేస్తారు చెప్పండి? ఏ తోడు లేక, ఏ సపోర్టు లేక ఒక మహిళ తన గోడును వెలబోసుకుంటూ జనసేనకి మెసేజ్ చేసింది. మరి ఈరోజు డైరెక్ట్గా, అంటే మనం లైవ్ సెషన్లో తన కాంటాక్ట్ నెంబర్ ఇవ్వమ్మా అంటే, లేదు సార్ ఆ నెంబర్ కనుక్కుంటానని చెప్పేసి నాకు చెప్పిందనమాట. మన జనసేనకి విన్నవించుకుంది. ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో తను ఒక 48 అవర్స్ బ్యాక్ తన నెంబర్ పంపింది. తనతో డైరెక్ట్గా మాట్లాడదాం. నిజంగా సమస్య అంత క్రిటికల్ సిచ్యువేషన్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళతో డిస్కస్ చేసి ఎక్కడ సమస్య ఉంది అంటే వాళ్ళ వర్షన్ కూడా కనుక్కోవాలి మనం. ఈ మహిళ వర్షన్ మనం కనుక్కున్నాం, సమస్య ఎక్కడ ఉంది ఏంటి అనేది క్రిస్టల్ క్లియర్ కనుక్కున్నాము. కనుక్కున్న తర్వాత రైట్, తన వైపు ఖచ్చితంగా న్యాయం ఉంది అని అనిపించింది. ఏమో అటుపక్క వాళ్ళ వర్షన్ ఏం చెప్తారో, వాళ్ళ బావగారు ఏం చెప్తారు అనేది కూడా విందాం. విన్న తర్వాత నిజంగా ఆ మహిళకు అన్యాయం జరుగుతుంటే మాత్రం ఖచ్చితంగా జనసేన ఆ సమస్య ముందు ఉంటుంది, ఆ సమస్యను క్లియర్ చేస్తుంది. ఫస్ట్ ఆ మహిళకి ఫోన్ చేద్దాం. ఫోన్ చేసిన తర్వాత వాళ్ళ బావగారికి కూడా కమ్యూనికేషన్కి వెళ్దాం. ఓకేనా? తనకి ఫోన్ చేద్దాం. ఇంకోసారి చెప్పండి. నాకు 15
ఫ్రెండ్ వారు ఇచ్చింది 83 సెంట్లు పొలం అండి. ఉమ్, వరి చేను చుట్టూ 33 కొబ్బరి మొక్కలునండి. ఉమ్. ఈ- 2023 వరకు మా మధ్య గారు చేసుకున్నారు అని చెప్పారండి వాళ్ళు. ఆయన కూడా నాకు ₹1 ఇవ్వలేదండి. ఆఖరి ఆయన అలా పండించుకున్నాడు. ఆహా, ఆయన ఇప్పుడు 2000 మీ భర్త ఉన్నప్పుడు ఆ టైంలో ఆయనకి ఎందుకు హ్యాండ్ ఓవర్ చేశారు అది భూమిని? అది వాళ్ళ అన్నయ్య గారే కదండి, వాళ్ళకి ఇచ్చి పండించుకోమన్నారండి. అంటే ఆయన ఏది సడన్ గా ఆశించకుండా పండించుకోమని చెప్పారా? అదే ఉత్తిదే కదా సార్, ఉమ్, మామూలుగా చిట్టి ఇచ్చేవాడండి అప్పట్లో ఉమ్, ఆయనకి. ఉమ్. కవులకి 3000 ఇచ్చేవాడండి అప్పట్లో. మా ఆయన ఆహా. గారి జీతం అప్పుడు 5000 శాలరీ అండి. ఉమ్. మా పిల్ల అనారోగ్యానికి మాకు ఏదో అలా బతకడానికి అలా సరిపోయేది సార్ అప్పట్లో. ఆయన ఏం చేస్తుంటారు వీరభద్రరావు గారు? ఆయన ఉమ్మడి ఆస్తి మీద బతుకుతాడండి. ఆయన ఉమ్మడి ఆస్తి, మా ఆస్తి అన్ని కలిపి ఆయనే పండించుకుంటాడండి. ఆయన వ్యవసాయం చేస్తుంటారు అంతేనా? అంతే అండి, వ్యవసాయం చేస్తాడు. ఉమ్, తల్లి పెన్షన్ ఆయనే తీసుకునేవాడండి. ఉమ్. మొత్తం అంతా తండ్రి ఆస్తి అందరికీ రాసింది కూడా నేను కూడా అన్ని వివరంగా పెట్టాను సార్ మీకు. మీరు చెప్పండి, చెప్తే ఆ, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఉమ్, అవన్నీ ఆయన యాండవర్లోనే ఉన్నాయండి. ఉమ్, నాది 83 సెంట్లు సార్. ఉమ్, నా 83 సెంట్లు ఇప్పుడు నా కూతురికి రాయించానండి మా అబ్బాయి పేరునే. ఉమ్. అది ఏమో పండించుకోనివ్వట్లేదండి. కొబ్బరికాయలు ఎవరినైనా తీద్దామంటే ఆయన ఒప్పుకోవడండి, మేము రావండి అంటున్నారండి. ఒక పెద్ద ఆయన పాపం దున్నేడండి. ఉమ్. దున్నేడు దున్నితే అతను కూడా పండించుకోకుండా చేశారండి. ఏం చేశారు? అడ్డుపడ్డారా? నువ్వు వస్తే కుదరదు, ఇందులోకి నువ్వు పంట వేయడానికి లేదన్నారంటండి. ఉమ్, నేను దున్నింటి నష్టపోయానండి అని చెప్పాడండి ఆయన. ఇలా 2 ఏళ్ళ నుంచి కలెక్టర్ గారికి పెట్టానండి, ఎంఆర్ఓ గారికి పెట్టామండి. మీరు డైరెక్ట్గా ఆయన అడగలేదు, మీ బావగారిని అడగలేదా? ఆయన నా ముందుకు రావట్లేదండి, రాడండి. ఎవరిని పెద్ద మనుషుల్ని తీసుకెళ్ళినా మా కుటుంబ సమస్య మీరు రావడానికి లేదంటాడండి. చుట్టాలందరికీ ఆవిడ పొలం ఆవిడకి ఇచ్చేసారని చెప్తున్నాడంటండి. అసలు మీతో మాట్లాడడం లేదు? మాట్లాడట్లేదండి. పెళ్ళిళ్ళకి కానీ దేనికి పిలడం మానేశాడండి. మా మధ్య గారు చనిపోయినప్పుడు, మా బావగారు చనిపోయినప్పుడు, మా అత్తగారు చనిపోయినప్పుడు మాత్రం బయట వాళ్ళ చేత ఫోన్ చేయితే నేను వెళ్ళేదానండి. వెళ్ళినప్పుడు కూడా ఏది మాట్లాడేవాడు కదా? మాట్లాడండి. ఆహా. అయితే మీకు ఆడ మనుషులు ఎవరు సపోర్ట్ లేరని చెప్పేసి తను అదండి, వ్యవసాయం నాకు చేసుకుంటారు. ఎవరు సపోర్ట్ లేరండి. ఎందుకంటే మా ఆయన గారికి ఖర్చు పెట్టినప్పుడు నా పుట్టింటూ తరపున మా పిన్ని గారు ఆయన వీళ్ళందరూ కూడా డబ్బులు సాయం చేశారండి. నేనున్న పరిస్థితి కాలంలో డబ్బులు తిరిగి అడగలేదండి ఆ రోజుల్లో. ఎందుకంటే నా భర్తకు ఒక 5000 తప్ప ఏ ఆదాయం వచ్చేది కాదండి. స్కూల్లో రికార్డ్ అసిస్టెంట్ గా చేసేవారండి. ఆ జాబ్ మాత్రం వాళ్ళ నాన్నగారికి ఇచ్చారండి. ఆయన పోతే నాకు వచ్చిందండి. అందరు ఇష్టపూర్వకంగానే రాసి ఇచ్చారండి. లెటర్ అయ్యి ఉందండి నా దగ్గర, మీకు పెట్టానో లేదో సార్. పెట్టండి, వీలైతే లెటర్ అయ్యి రాసి పెట్టేయండి. ఇచ్చారండి. ఇప్పుడు మీరు జాబ్ చేస్తున్నారు, మీ అమ్మాయి మీరు ఉంటున్నారు, మా అమ్మగారు కూడా ఉంటారండి. వయసులో పెద్ద ఆవిడ. మా అమ్మాయిని మా అమ్మగారే చూసుకుంటున్నారండి. మా అబ్బాయి హైదరాబాద్ ప్రైవేట్ గా జాబ్ మీ చేసుకుంటున్నారండి. భర్త చనిపోయినప్పుడు వాళ్ళు ఏమైనా ఖర్చు పెట్టారండి? మీ బావగారు ఏమైనా ఖర్చు పెట్టారా? మా బావగారు ఏం ఖర్చు పెట్టలేదండి. అతనే తల్లిదండ్రులు ఉమ్మడి ఆస్తి మీద బతుకుతాడండి. కూతురుని చదివించుకున్నాడు, ఆ కూతురుకు పెళ్లి చేశాడు, కొడుకుని చదివించుకున్నాడు. అంతా ఆ వ్యవసాయం మీద, తల్లి వచ్చే ఆదాయం మీదేనండి ఆయన. అతను వేరే ఏం చేయడండి, ఈ వ్యవసాయాల మీదే. ఇప్పుడు ఒకటేంటమ్మా, మీరు ఇప్పుడు సొంతంగా మీరు పొలం పెడితే అక్కడ తెలుస్తుంది కదా, తను అడ్డుపడతాడా లేదా అనేది తెలుస్తుంది కదా. మీరు సొంతంగా ఎందుకు పెట్టుకోకూడదు? అంటే అండి, ఆడదాన్ని వరిసేనంటేనండి మనం చేయలేము సార్. దుక్కు దున్నడం అదేనండి. అంటే మీరు చేయడం అని కాదు, మనుషులు పెట్టి మీరు చేయించుకోవచ్చు కదా. మనిషిని పెడతామంటే రానివ్వట్లేదండి. మీరు పెట్టచ్చు కదా. మీరు సొంతంగా మీరు పెట్టినప్పుడు మీరు అక్కడ ఉంటారు కదా, పొలం దగ్గర మీరే ఉంటారు కదా. ఇది నేను ఉద్యోగం కదండి, సెలవు పెట్టుకుని వెళ్తా ఉండాలండి. సెలవు పెట్టుకుని మనుషుల్ని తీసుకెళ్లి ఇవన్నీ చెయ్యాలన్నమాట అండి. అందుకనేసి నేను చేయలేక ఒక ఆయనకి ఇచ్చానండి. కొబ్బరి మొక్కలు కూడా తీసుకుంటా అన్నాడండి, అతన్ని తీసుకోనివ్వకుండా చేసాడండి. అదండి. ఇప్పుడు మనం ఫోన్ చేస్తాం, బాగానే ఉంది, జనసేన నుంచి ఫోన్ వెళ్తుంది, బాగానే ఉంది. మేము ఎక్కడ అడ్డుపడ్డాం సార్? వాళ్ళ పొలం వాళ్ళు చేసుకుంటే మేము కాదంటామా అంటే అప్పుడు మీ పరిస్థితి ఏంటి? అప్పుడు నేను వెళ్తాను సార్. మీరు వెళ్తారు అప్పుడు? అతను కాగితం రూపంగా రాసి ఇచ్చేసారు. ఎందుకంటే ఆయన ఎక్కడ మీకు డైరెక్ట్ గా మీకు హర్ట్ చేయట్లేదు, ఇబ్బంది పెట్టట్లేదు.
ఎవరో వెళ్ళారు వాళ్ళు, మీరు డైరెక్ట్గా థర్డ్ పర్సన్ ఎవరో చెప్తున్నారు, మీరు వాళ్ళు వెళ్ళనివ్వట్లేదండి అదని ఇదని చెప్తున్నారు. మీరు డైరెక్ట్గా రంగంలోకి దిగితే అది వాన అడ్డుపడుతున్నాడా లేదని క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మీ భూమి కావాలనుకున్నప్పుడు మీరు దిగాలి రంగంలోకి. నేను అట్లే బయటే ఉంటాను సార్, నేను అక్కడ నేను బయటకి అంటే లోపలికి వెళ్ళను, ఆయన అక్కడే ఉంటాడు మీరు ఇక్కడే ఉంటారు అనుకుంటే మరి ఎలా దిగుతుంది అది? మీరు దిగాలి. దిగితే సమస్య నిజంగా ఉందనుకోండి, తను అడ్డుపడతాడు. అడ్డుపడినప్పుడు మాలాంటి పెద్దవాళ్ళు మాట్లాడతారు, అయిపోయింది, అయితే సమస్య క్లియర్ అయితే అవుతుంది. సార్ అయితే సార్ ఇప్పుడు నేను అది దున్నింతాను సార్ అండి అయితే వెళ్ళి. మీరు ఆ పని చేయండి, దున్నివ్వండి. ఇప్పుడు ఎందుకంటే తనకి ఫోన్ చేసినా కూడా సో ఏవో రకరకాల మాటలు చెప్తారు, మేము ఎక్కడ తప్పు చేయలేదు సార్, ఇబ్బంది పెట్టలేదని చెప్పి తప్పించుకుంటారు, మాటలు మంచి మాటలు చెప్పి తప్పించుకుంటారు. మీకు అలాగే మీకు సార్. ఆ ఛాయిస్ పోతుంది. నేను చెప్పేది అదే అలాగే అనమాట. సార్. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఆ, అడుగు ముందుకు వేయండి, మీరే దున్నించండి, మీ పొలంలోకి అలాగే మీరే వెళ్ళండి. అడ్డుపడ్డారనుకోండి నాకు ఫోన్ సార్. చేయండి, అలాగే సార్. డైరెక్ట్గా నేను మాట్లాడతాను. అలాగే అప్పుడు సార్. కరెక్ట్గా ఏమైనా అడ్డుపడుతున్నాను అనుకో, తోలు తీసేస్తాను ఇక్కడ ఆన్లైన్లోనే. అలాగే సార్. అలాగే సార్. మీరు ఆ పని చేయండి ఫస్ట్. నేను దున్నిస్తాను సార్ ఫస్ట్. మీరు ఫస్ట్ ఆ పని చేసి అడ్డుపడుతున్నాడు సార్ అన్నాడు అనుకో, ఆ, తోలు తీసేస్తాను అక్కడే. అలాగే సార్. అన్నీ మన దగ్గర ఉన్నాయి, మనకు డాక్యుమెంట్స్ మన దగ్గరే ఉన్నాయి, ప్రూఫ్లు అన్నీ మన దగ్గరే ఉన్నాయి. మన భూమికి ఎవరి నుంచో భయపడాల్సిన అవసరమే ఉందమ్మా, అయితే బాగా అవుతాడు. అవునండి. ఏమంటే ఇప్పుడు వాళ్ళు డబ్బే ఇచ్చారనుకోండి, ఆధారం అవి అన్నీ తీసుకుంటారు కదండి. అంతే కదమ్మా. తల్లి ఉమ్మట్లో ఖర్చు పెట్టిందండి అనారోగ్యంతో. ఆయన ఆయన ఉమ్మట్లో అన్ని చేసుకుంటున్నాడండి. ఏమండి అదేలేండి. మాకు అయ్యి ఏమి చెప్పుకుంటారు తల్లి ఇప్పుడు ఆస్తి కూడా ఏంటంటే మాకు మన ఎవరు వైపు ఉన్న తప్పు ఏంటంటే అసలు మనం ఎంటర్ అవ్వట్లేదు, ఎంటర్ అవ్వకుండా తన మీద నిందలు మోపుతున్నాం మనం. అలా సరే సార్. కాకుండా మీరు అడుగు పెట్టండి. అలాగే అప్పుడు సార్. అప్పుడు అడ్డుపడుతున్నాడంటే అప్పుడు తన తప్పు అవుతుంది. అలాగే సింపుల్గా సార్. చెప్తారు, నేను ఏంటి దున్నిస్తాను సార్ మేము ఎక్కడ అడ్డుపడ్డాము, ఆమె ఆ, భూమి ఆమె ఇష్టము, ఆమె ఎప్పుడైనా దున్నుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, ఎవరో ఆ, చెప్పిన మాటలేని మా మీద నిందలు వేస్తే ఎట్లా అని ఒక మాట అన్నాను, మీకు సౌండ్ ఉండదు మీకు. అందుకే సార్ నేను దున్నిస్తానండి. ఆ, మొత్తం అంతా దున్నేసి వీడియో తీసి మీకు పెడతాను సార్. దున్నిచ్చి ఏదైనా అడ్డుపడితే ఆ వీడియో కూడా తీయండి, ఆ, డైరెక్ట్ ప్రెస్ ముందు పెట్టేస్తాను, మొత్తం అలాగే ఊరంతా కంప్ అయిపోతుంది అంతే. అలాగే సార్. అలాగే ఆ సార్. పని చేయండి. అడ్డుపడితే ఇమ్మీడియట్ నాకు ఫోన్ కొట్టండి, వెంటనే నాకు ఫోన్ ఇమ్మీడియట్ చేస్తాను సార్. మెసేజ్ చేయండి. ఆ, నేనన్నా బిజీగా ఉన్నా కూడా నాకు మెసేజ్ చేస్తే ప్రతి మెసేజ్ మేము చూస్తాం. అలాగే సార్. మీకు ఈ జనసేన వెంట ఉంటుంది, మీరేం వరి అవ్వద్దమ్మా. మీరు అలాగే ఆడ అలాగే మనుషులు సార్. మహిళలు అని చెప్పేసి మీరేం కంగారు పడాల్సిన అవసరం లేదు. ఆ, మీరు అడుగు ముందుకు వేయండి, మిగతా కదా మేము చూసుకుంటాం. అలాగే సార్. అలాగే సార్. ఓకే అమ్మా, అలాగే సార్. రైట్ అమ్మా, థాంక్యూ జాగ్రత్త, సార్. టేక్ కేర్. ఆ, ఆ. సో వీళ్ళ సమస్య చూస్తున్నాం కదా. ఇప్పుడు తను ఏంటి, ఏదైనా కౌలుకో గుత్తకో ఇచ్చేసి ఆ భూమి మీద వచ్చే ఆదాయం తీసుకుందాం అని చెప్పి తను అనుకుంటోంది. అక్కడ రానివ్వట్లేదని చెప్పి థర్డ్ పర్సన్ చెప్తున్నారు. ఇప్పుడు మనము ఆ వీరభద్రరావు గారికి ఫోన్ చేయడం వల్ల ఏంటి, మేమెక్కడ అడ్డుపడ్డాము సార్, ఆమె భూమి ఆమె ఇష్టము, ఎవరో మనుషులు చెప్తే ఆమె ఎట్లా నమ్ముతుందని చెప్పేసి ఒక మాట అన్నారు అనుకో, ఇబ్బంది అవుతుంది కదా. అందువల్లే ఫస్ట్ ఇనిషియల్ స్టెప్ తను తీసుకోమని చెప్పాను. తన భూమిలో తను దున్నించడము చేయడము పొలం పండించడం ఏదో జరిగితే సో తను అడ్డుపడ్డారనుకో బావగారు తప్పు అవుతుంది, అడ్డుపడలేదనుకో యథావిధిగా తన భూమి తన సొంతం, తన పని తను చేసుకుంటూ ఉంటుంది. ఇదే అనమాట మనం ఇచ్చిన పరిష్కారం. సో చూద్దాం ఆ సమస్య ఏ వైపు వెళ్తుంది ఏంటనేది చూద్దాం. నిజంగా ఆయన బావ అడ్డుపడితే, అన్యాయంగా తన భూమిని లాక్కోవాలని చూస్తే జనసేన ఊరుకోదు, తోలు తీసేస్తుంది ఎవడైనా సరే. అటుపక్క ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నా సరే జనసేన అడుగు వెనక్కి వేయదు. ఎక్కడ సమస్యలు ఉన్నా, పేదవాళ్ళ సమస్యలు ఎక్కడ ఉన్నా కూడా జనసేన ముందుంటుంది. నా పేరు వారణాసి సూర్య. ఆన్లైన్లోనే అన్ని సమస్యలను పరిష్కారం చేసే 100 రూపీస్ ఎమ్మెల్యే. మీ సమస్య ఏదైనా కూడా 100 రూపీస్ ఎమ్మెల్యేకి మీరు మెసేజ్ చేయొచ్చు. జనసేన వాట్సాప్ నంబర్ 7981599433 7981599433. ఈ నెంబర్కి మీ సమస్యలను పంపించవచ్చు. నా పేరు వారణాసి సూర్య @100 రూపీస్ ఎమ్మెల్యే. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై తెలంగాణ. థ్యాంక్ యూ.